నువ్వు ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత ఎక్కువ మెరుగవుతావు. నువ్వు ఎంత ఎక్కువ చదివితే అంత ఎక్కువ జ్ఞానం పొందుతావు. మనం ఎంత ఎక్కువ ఇతరుల్ని గౌరవిస్తే అంత ఎక్కువ గౌరవం పొందుతాము. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం ద మోర్ అండ్ సో ఆన్ ద మోర్ను ఉపయోగిస్తాం. ఒక విషయం పెరిగినప్పుడు మరొక విషయం కూడా పెరుగుతుంది అని చెప్పడానికి ద మోర్ అండ్ సో ఆన్ ద మోర్ను ఉపయోగిస్తాం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే ద మోర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ద మోర్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. నువ్వు ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత ఎక్కువ మెరుగవుతావు. నువ్వు ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత ఎక్కువ మెరుగవుతావు. ద మోర్ యూ ప్రాక్టీస్ ద మోర్ యూ ఇంప్రూవ్. ద మోర్ యూ ప్రాక్టీస్ ద మోర్ యూ ఇంప్రూవ్. ద మోర్ యూ ప్రాక్టీస్ అంటే నువ్వు ఎంత ఎక్కువ సాధన చేస్తే, ద మోర్ యూ ఇంప్రూవ్ అంటే నువ్వు అంత ఎక్కువ మెరుగవుతావు. ద మోర్ యూ ప్రాక్టీస్ ద మోర్ యూ ఇంప్రూవ్ అంటే నువ్వు ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత ఎక్కువ మెరుగవుతావు. నువ్వు ఎంత ఎక్కువ చదివితే అంత ఎక్కువ జ్ఞానం పొందుతావు. నువ్వు ఎంత ఎక్కువ చదివితే అంత ఎక్కువ జ్ఞానం పొందుతావు. ద మోర్ యూ రీడ్ ద మోర్ నాలెడ్జ్ యూ గెయిన్. ద మోర్ యూ రీడ్ ద మోర్ నాలెడ్జ్ యూ గెయిన్. నువ్వు ఎంత ఎక్కువ డబ్బు పొదుపు చేస్తే నీ భవిష్యత్తు అంత సురక్షితంగా ఉంటుంది. నువ్వు ఎంత ఎక్కువ డబ్బు పొదుపు చేస్తే నీ భవిష్యత్తు అంత సురక్షితంగా ఉంటుంది. ద మోర్ యు సేవ్ మనీ ద మోర్ సెక్యూర్ యువర్ ఫ్యూచర్ విల్ బీ. ద మోర్ యు సేవ్ మనీ ద మోర్ సెక్యూర్ యువర్ ఫ్యూచర్ విల్ బీ. మనం ఎంత ఎక్కువ ఇతరుల్ని గౌరవిస్తే అంత ఎక్కువ గౌరవం పొందుతాము. ద మోర్ వీ రెస్పెక్ట్ అదర్స్ ద మోర్ రెస్పెక్ట్ వీ రిసీవ్. ద మోర్ వీ రెస్పెక్ట్ అదర్స్ ద మోర్ రెస్పెక్ట్ వీ రిసీవ్. నువ్వు ఎంత ఎక్కువ పని చేస్తే అంత ఎక్కువ సంపాదిస్తావు. నువ్వు ఎంత ఎక్కువ పని చేస్తే అంత ఎక్కువ సంపాదిస్తావు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.